వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం పైనాపిల్ కేక్ తయారు చేసే విధానం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. కొత్త వారు కూడా ఇలా నేర్చుకోవచ్చు. కరెక్ట్గా 20 నిమిషాల్లో ఇలా పైనాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు ఒక పాన్ పెట్టుకున్నాను. ఒక కప్పు పైనాపిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలి. 2 నిమిషాలు కదా మొత్తం అంతా పైనాపిల్ బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మైదా పిండి కప్పు, పావు కప్పు పంచదార, 2 గుడ్లు, బటర్ కొద్దిగా. ఒక మిక్సీ జార్ తీసుకొని గుడ్లు వేసుకోవాలి. 2 గుడ్లు వేసాను కదా, పంచదార వేసుకోవాలి, బటర్ వేయాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్నది ఇంకా బటర్ కరగలేదు కదా, మైదా పిండి వేసుకోవాలి. జల్లించిన మైదా పిండి వేసుకున్నాం కదా, వెనీలా ఎసెన్స్ కొద్దిగా వేసుకోవాలి. వేసి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీలో పెట్టాను కదా, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. నెయ్యి 1 చెంచా వేసుకోవాలి. వేసి మూత పెట్టి మరొకసారి మిక్సీ పెట్టాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్టు ఇప్పుడు ఈ పైనాపిల్ వేయించుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పైనాపిల్ వేసాం కదా, బాగా కలుపుకొని ఇలా కేక్ పేస్ట్ ఇలా ఉండాలి. ఈ గిన్నెకి నెయ్యి రాసుకున్నాను కదా, మైదా పిండి కూడా ఇలా వేసుకోవాలి. కేక్ పేస్ట్ ని ఇలా వేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకున్న పేస్ట్ని ఒక పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఈ స్టీల్ది వేసుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని పెట్టుకోవాలి. యాపిల్ ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలాగ కేక్ రూపంలో కూడా పిల్లలకి పెట్టవచ్చు. మూత పెట్టి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. పైనాపిల్ కేకు రెడీ అయింది. కరెక్ట్గా 20 నిమిషాల్లో
పైనాపిల్ కేకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పైనాపిల్ కేకు చాలా స్పాంజీలా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేయండి. పైనాపిల్ ఇష్టం లేని పిల్లలు పెద్దవారు ఇలా పైనాపిల్ కేక్ చేసి కూడా పెట్టచ్చు. పైనాపిల్ కేక్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.